వెల్కమ్ టు మార్గం. గుండె వ్యాధుల్ని అశ్రద్ధ చేస్తే అవి మన ప్రాణాలకే ప్రమాదం. అంచేత గుండెకు సంబంధించిన వ్యాధులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. అసలు గుండె జబ్బులకు కారణాలేంటి? కీహోల్ గుండె శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారు? చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి మరిన్ని విషయాలు వైజాగ్ స్టార్ హాస్పిటల్ వైద్యులు ఎల్ విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం జూమ్లో అందుబాటులో ఉన్నారు మనకి. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331074 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు కీహోల్ హార్ట్ సర్జరీ అంటే ఏంటి? అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ శస్త్రచికిత్స చేస్తారు? అందరికీ నమస్కారం. సో కీహోల్ హార్ట్ సర్జరీ అనేది ఇట్ ఈస్ కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీతో మనం స్టార్ట్ చేస్తాము. కీహోల్ సర్జరీ అంటే మామూలుగా గుండుకి చికిత్స చేయాలంటే ఇక్కడ సెంటర్ నుంచి ఒక బోన్ ఉంటది, స్టర్నమ్ అనే బోన్ ఉంటది. ఆ బోన్ ని ఒక 6-7 ఇంచ్ కట్ చేసి బోన్ ఓపెన్ చేసి సర్జరీ చేయాలి. అది గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ అని చెప్తాం. ఇప్పుడు మనకి ఈ బోన్ కట్ చేయకుండా మన 2 బోన్ మధ్యలో ఖండాలు ఉంటది. ఆ ఖండాల మధ్య నుంచి చిన్న చిన్న కెమెరా పెట్టి చిన్న చిన్న స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి సేమ్ ప్రొసీజర్ ని కీహోల్ ద్వారా ఆపరేషన్ కంప్లీట్ చేస్తాం. సో దాన్ని కీహోల్ సర్జరీ అని చెప్తాం. దీనికి ముందుగా చెప్పినప్పుడు అడ్వాంటేజెస్ కూడా చెప్తాను. బోన్ కట్ చేయకుండా సర్జరీ చేయడం వల్ల దానికి రికవరీ చాలా ఫాస్ట్ గా అవుతుంది. మనం ఎప్పుడైనా ఊపిరి తీసుకున్నప్పుడు మన చెస్ట్ అంతా మూవ్ అవుతుంది కదా, అప్పుడు ఈ పెయిన్ అనేది వల్ల పేషెంట్స్ కి చాలా రికవరీ స్లో అవుతుంది. బట్ ఈ కీ హోల్ సర్జరీలో మెయిన్ అడ్వాంటేజ్ అనేది బోన్ కట్ చేయలేదు కదా, సో అప్పుడు పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ గా అవుతుంది. కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తుంది అండ్ దే కెన్ రిటర్న్ టు వర్క్ ఇంకా త్వరగా ఫాస్ట్ గా వర్క్ కి వెళ్ళొచ్చు. ఇది మెయిన్ అడ్వాంటేజెస్. ఓకే, మెయిన్గా సార్ అంటే ఇప్పుడు కీహోల్ హార్ట్ సర్జరీ కావాలనుకునే వాళ్ళకి అంటే మెయిన్గా అంటే చిన్నపిల్లలు చూస్తే కనుక ఒక పేరెంట్స్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ సర్జరీ చేయించుకుంటారు? దానికి మీ దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉంది? కీహోల్ సర్జరీ గుండెకి అన్ని వ్యాధులకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ముందుగా వాల్వ్ సర్జరీ అందులో గుండెది హోల్స్ ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి హోల్ ఉన్నప్పటికి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి గుండెకి బైపాస్ ఆపరేషన్ చేస్తాం కదా, దాని వల్ల కూడా మనకి ఇప్పుడు కీహోల్ సర్జరీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది పెద్దవాళ్ళు ప్రొసీజర్స్ అనేది ఈ టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. లాస్ట్ 1 సంవత్సరం నుంచి మనం ఇప్పుడు సేమ్ టెక్నాలజీని చిన్న పిల్లల్లో కూడా అలవాటు చేసుకున్నాము. పిల్లల్లో కూడా ఇది సర్జరీ మనం ఫ్రంట్ నుంచి బోన్ కట్ చేయకుండా కొన్ని పుట్టినప్పటి నుంచి వచ్చిన వ్యాధితో అంటే గుండెలో హోల్స్ స్పెషలైజ్ లొకేషన్ లో హోల్ ఉన్నప్పుడు వాల్వ్ రిపేర్స్ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేయవచ్చు. సో వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది పెద్దవాళ్ళు కూడా లేదంటే చిన్నవాళ్ళు కూడా బైపాస్ ఆపరేషన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అది పెద్దవాళ్ళకే వస్తుంది. బైపాస్ ఆపరేషన్ కూడా ఇప్పుడు మనం చిన్నగా కీహోల్ సర్జరీ ద్వారా చేస్తున్నాం. రైట్ సార్, నెక్స్ట్ ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, హనుమంతరావు నరసరావుపేట. హలో హనుమంతరావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. హలో, నమస్కారం అండి, చెప్పండి సార్. మా అబ్బాయికి ఒక 19 years బ్యాక్ హైదరాబాద్ లో. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. 19 years బ్యాక్ హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేశారండి. ఓకే, టీసీ ఆపరేషన్ చేశారు. అలాగే మన్నం గోపీచంద్ గారు అని ఇప్పుడు స్టార్ హాస్పిటల్స్ లో ఉంటున్నారు. అలాగే అతను మేము కలవలేకపోతున్నాం. అబ్బాయి ఏమో గ్రోత్ బాగానే ఉంది. మామూలుగా ఇక్కడ నర్సరాపేటలో కాప్సాని శ్రీనివాసులు రెడ్డి అనే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు 3 నెలలకు ఒకసారి పీటీఐఎన్ఆర్ చేస్తున్నాము. దాన్ని బట్టి
వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వార్పు 3 and 4 వాడుతున్నాము. ఓకే. ఎక్స్ 75 మాత్రం ఒకటి వాడుతున్నాం అండి. అలాగే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఒకటి బీపీ బ్లడ్ క్లాట్ కాకుండా, ఒకటేమో బీపీ కంట్రోల్లో అని చెప్పారండి. అది కంటిన్యూ వాడమన్నాడు. అబ్బాయికి మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తుంటే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటుందండి? లేదండి, బాబుకి ఎటువంటి ఏమైనా ఇబ్బంది లేదు అని చెప్తే ఆయనకి ఒకసారి సంవత్సరం మధ్యలో ఎకో స్కాన్ అనేది చేయించుకోండి. అది కూడా బాగానే ఉందంటే తనకి నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు అండి, దానికి ఏమి ఇబ్బంది ఉండకూడదు. రైట్ సార్. కన్వెన్షనల్ సర్జరీస్ కన్నా అంటే ఇది కీహోల్ హార్ట్ సర్జరీ అనేది ఎంతవరకు మంచిదంటారు సార్? కీ హోల్ సర్జరీలో ముందు నేను చెప్పినట్టు ఈ అడ్వాంటేజెస్ అంటే బోన్ కట్ అవాయిడ్ చేస్తాం కదా, సో ఇందులో చాలా పెద్దగా బెనిఫిట్ ఉంటుంది. ఇది కాకుండా పేషెంట్ కి బ్లడ్ లాస్ అంటే ఆపరేషన్ చేసిన టైంలో బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా చాలా ఆల్మోస్ట్ ఒక 70% తక్కువ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత పెయిన్ అనేది ఆపరేషన్ టైంలో ఏదైనా మేజర్ ఆపరేషన్ జరిగినప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో అందులో కూడా పెయిన్ స్కోరింగ్ అని చెప్తాం కదా, అందులో కూడా 0 నుంచి 10 స్కోర్ తీసుకుంటే 10 బీయింగ్ ద మాక్సిమం, వీళ్ళకి పెయిన్ స్కోరింగ్ లో కూడా 2 to 3 స్కోర్ లోనే వస్తుంది. సో ఈ అడ్వాంటేజెస్ అన్ని పేషెంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు, వెంటనే రికవర్ అవుతారు, వెంటనే తన లైఫ్ నార్మల్ గా మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అంటే పని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా చూసినప్పుడు కీ హోల్ సర్జరీ లో పేషెంట్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ పెయిన్ తక్కువ ఉన్నప్పుడు రికవరీ ఫాస్ట్ గా అయిపోతే పేషెంట్ కి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అప్పుడు తన నార్మల్ లైఫ్ ఇంకా వేగంగా లీడ్ చేయవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, వెంకట్ బాబు. హలో వెంకట్ బాబు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మాట్లాడండి. హలో చెప్పండి సార్. చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి. హలో, వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ వినిపిస్తుంది, మీ సమస్యను చెప్పండి వెంకట్ బాబు గారు, డాక్టర్ వింటున్నారు. హలో చెప్పండి, వినిపిస్తుంది. ఏమండి, మేము మేడ్సిటీ హాస్పిటల్ సర్జరీ చేయించామండి కిలోలు. ఓకే, మేడ్సిటీ హాస్పిటల్ అండి. అలాగే చెప్పండి. రైట్, వినిపిస్తుంది, చెప్పండి. అయిపోయింది అనుకుంటా సార్. మెయిన్ గా అంటే ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే కనుక అంటే ఎటువంటి వాళ్ళకి ఇది ఎక్కువ అవసరం పడుతుంది, అలాగే ఎలాంటి ఏజ్ లో ఇది మనం చూడొచ్చు? ప్రస్తుతానికి కీ హోల్ సర్జరీ గుండు వ్యాధిలో పెద్దవాళ్ళకి స్టాండర్డైజ్ అయిపోయింది. అంటే పెద్దవాళ్ళు అంటే అట్లీస్ట్ ఒక 40 kg వెయిట్, 35 to 40 kg వెయిట్ ఉన్నప్పుడు, ఎనీబడి హూ ఇస్ మోర్ దెన్ అట్లీస్ట్ 14 years అందరికీ ఇది చేయవచ్చు. ఇందులో అన్ని గుండు వ్యాధి అన్ని ప్రకారంగా గుండు వ్యాధులు అంటే గుండులో హోల్స్ ఉండొచ్చు, కన్నం అని చెప్తాము, అది పుట్టు నుంచే వస్తుంది. లేదంటే వాల్ ప్రొసీజర్ అంటే కవాటాలు అని ఉంటుంది, అందులో వాల్ లీకేజ్ ఉండొచ్చు, వాల్ రిపేర్స్ చేయవచ్చు, లేదంటే వాల్ రీప్లేస్మెంట్ కూడా చేయవచ్చు. ఇంకా పెద్ద వయసులో ఆల్మోస్ట్ 40 years 50 years లో బైపాస్ సర్జరీ అని చేస్తాము. అది రెగ్యులర్ గా మనం సెంటర్ నుంచి చేస్తాం. ఇప్పుడు అది కూడా మన కీ హోల్ సర్జరీ ద్వారా బైపాస్ ఆపరేషన్ కూడా జరుగుతున్నాయి. ఈ వెయిట్ కేటగిరీ అనేది ఎప్పుడెప్పుడు ఆ టీమ్ కి ఎవరు చేస్తున్నారో ఆ టీమ్ కి ఎక్స్పర్టైజ్ వస్తుందో అప్పుడు ఇంకా చిన్న ఏజ్ లో ఇంకా చిన్న వెయిట్స్ లో చేస్తున్నాం. ప్రస్తుతానికి మనం ఇంకా చిన్న వెయిట్స్ అంటే ఆల్మోస్ట్ 2 years 3 years బేబీస్ కూడా సెంటర్ నుంచి కట్ చేయకుండా సైడ్ నుంచి సర్జరీస్ చేస్తున్నాం. మెయిన్లీ ఫర్ హోల్స్ అంటే పుట్టినప్పటి నుంచి కన్నం ఉన్నప్పుడు అది సైడ్ నుంచి ఆపరేషన్ చేసి హోల్స్ క్లోజ్ చేస్తున్నాం. సో ఈ స్పెక్ట్రమ్ అంతా యాజ్ మొత్తం టీమ్ కి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటది, అప్పుడు ఇంకా అన్ని ప్రొసీజర్స్ కూడా చేయవచ్చు అని మన ఎక్స్పీరియన్స్ వల్ల కూడా లైన్ లో ఉన్నారు సార్. సారిక హైదరాబాద్ నుంచి. హలో సారిక గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. యా, హలో అండి. హలో సార్. నమస్తే, చెప్పండి.
సార్ మా బాబుకి చిన్నప్పుడు మామూలుగా జలుబు దగ్గు అలా అయితే డాక్టర్ గారు ఎక్స్రే చేపించమన్నారు. సో అలాగే ఎక్స్రే చేపించామండి. చేపిస్తే అది హార్ట్ పెద్ద సైజులో వచ్చింది అని అన్నారు అప్పుడు రిపోర్ట్లో. ఓకే. సో తర్వాత మేము మళ్ళీ డాక్టర్ గారు చెప్తే వెంటనే స్టార్ హాస్పిటల్లో ఒకసారి వెళ్ళి ఎకో చేపించండి అని చెప్పారు. అలాగే చేపించాము ఎకో. ఏం చెప్పారమ్మా ఎక్కువ అయిన తర్వాత? ఎకో అయిన తర్వాత రిపోర్ట్ నార్మలే ఉంది అని చెప్పారు స్టార్ హాస్పిటల్లో. ఓకే. కానీ ఎందుకు అలా పెద్ద సైజులో వచ్చిందని చెప్పలేదు. బట్ నా రిపోర్ట్ నార్మల్ ఉందని చెప్పారు. బాబు చిన్న కొంచెం ఆడినా గానీ యాక్టివ్ ఉంటాడు, కానీ కొంచెం చిన్నగా ఆడేసరికి ఆయాస పడుతూ ఉంటాడు లైట్ గా, మరీ ఎక్కువ కూడా కాదు, బట్ ఆయాస పడుతూ ఉంటాడు సార్. అంటే కొంచెం ఫుడ్ ఎలర్జీ కూడా, నట్స్ అవి పడవి నాకు. అది అంటే మాకు అర్థం కావట్లేదు, ఆస్తమా టైపా. సో ఎకోలో ఏం రాలేదు రిపోర్టు. సో మాకు అది అర్థం కావట్లేదు ప్రాబ్లం ఏంటి అని. మీకు హాస్పిటల్ నుంచి ఎక్కువ రిపోర్ట్ నార్మల్ గా ఉంది అని డాక్టర్ గారు చెప్పారంటే మీకు దాని గురించి ఇప్పుడు కంగారు పడడానికి ఏం అవసరం లేదమ్మా. మీకు ఇలాగే ఫుడ్ అలర్జీ లేదంటే వేరే ఏదైనా ఆయాసం ఎందుకు వస్తుంది, వీజింగ్ అలాగే ఏమైనా ఉందా లేదా అని చూపించడానికి ఒక పిల్లల డాక్టర్ కి ఒకసారి చూపించండి, పీడియాట్రిషియన్ కి లేదంటే న్యూనటాలజిస్ట్ కి ఎవరికైనా చూపించండి. సరే వరకు సార్. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్, రమేష్ హైదరాబాద్ నుంచి. హలో రమేష్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో డాక్టర్ గారు. హలో చెప్పండి. డాక్టర్ గారు, మా ఫాదర్ కి ట్రిపుల్ వాల్వ్ డిసీజ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. సో అది ఈ కీ హోల్ సర్జరీ ద్వారా అవుతుందా? ప్రస్తుతానికైతే వీఆర్ ఏబుల్ టు డూ డబుల్ వాల్వ్ ప్రొసీజర్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం అండి. సో పేషెంట్ ని ట్రిపుల్ వాల్వ్ ప్రాబ్లం ఉంది అని మీకు ఖచ్చితంగా చెప్పారా? అది మీకు ట్రిపుల్ వాల్వ్ ప్రాబ్లం ఉంది అని ఖచ్చితంగా ఎక్కువ రిపోర్ట్ లో చెప్పారా మీకు? ట్రిపుల్ వాల్వ్ డిసీజ్. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి రమేష్ గారు. మీ వాయిస్ బ్రేక్. ట్రిపుల్ వాల్వ్ డిసీజ్ చెప్పేసి అన్నారు. సో అది కీ హోల్ సర్జరీ ద్వారా అవుతుందా? ఒక్క 50% పేషెంట్స్ లో అవుతుందండి. సో ఐ విల్ హ్యావ్ టు పేషెంట్ ని ఒకసారి చూసిన తర్వాత ఐ కెన్ డిసైడ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్, బట్ డెఫినెట్లీ చేయవచ్చు అండి. రైట్ సార్. మెయిన్గా అంటే కీహోల్ హార్ట్ సర్జరీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు సార్? సో కీ హోల్ సర్జరీ చేసినప్పుడు ముఖ్యంగా మనకి వాట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం సర్జరీ రెగ్యులర్ గా కన్వెన్షనల్ గా చేస్తాము లేదంటే కీ హోల్ సర్జరీ చేస్తాము, గుండు లోపల ఏం ప్రొసీజర్ ఉందో అది సేమ్ గా ఉంటుంది. సో గుండు వ్యాధికి ఏమేం ఇవాల్యుయేషన్ చేస్తాం అంటే మనం శరీరం మొత్తం అంతా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేస్తాము. స్పెసిఫిక్ గా కీ హోల్ సర్జరీ చేయాలంటే స్పెషల్ గా ఒక సిటీ స్కాన్ అనేది చేస్తాం. అది గుండె నుంచి బయట వచ్చిన రక్తనాళంకి కాల్షియం అంటే సున్నం ఏమైనా పడిందా లేదా అని చెక్ చేయాలి. గుండెది రక్తనాళం ఎలాగుంది అని చూడాలి. సేమ్ అదే టైంలో తొడే దగ్గర రక్తనాళంలో మనం వాడతాము ఆపరేషన్ చేసిన టైంలో. ఆ రక్తనాళంలో ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదా అని ఇంకొక చిన్నది డాప్లర్ స్కాన్ అని టెస్ట్ చేస్తాం. సో ఈ రెండు మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ అవుతుంది ఫర్ కీ హోల్ సర్జరీస్ స్పెసిఫిక్ గా. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, రామలక్ష్మి ఫ్రమ్ బెంగళూరు నుంచి. హలో రామలక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి. అదే గుండె ఆపరేషన్ అయ్యి 3 years అయిందండి. మధ్య తల తిరుగుతుందండి, కింద కొంగున్నా తల చక్కెర వస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు సార్? తల చక్కెర వస్తుంది. తల చక్కెర వస్తున్నాయా? మీకు బీపీ కూడా ఉందమ్మా? ఇంకా బీపీ షుగర్ కి వాడుతున్నానండి. బీపీ మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడుతున్నారా? వాడుతున్నానండి. కామన్ కాజ్ అంటే మోస్ట్ కామన్లీ ఈ కన్ను తిరగడం ఎందుకు వస్తుందంటే పాస్చరల్ హైపోటెన్షన్ అని చెప్తామ్మా. ఈ వయసులో మీకు పడుకొని లేచిని మళ్ళీ నించుంటారు కదా, ఆ టైం గ్యాప్ లో మీకు ఒక చిన్న గ్యాప్ వస్తుంది
ఒక 3 మినిట్స్ అప్పుడు మీరు అలాగే పోస్చర్ మెయింటైన్ చేయాలి. అది లేదు అని చెప్తే మీకు ఈసీజీ టెస్ట్ చేసుకొని మీ హార్ట్ది రిథమ్ కరెక్ట్ గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. అది చెక్ చేస్తే మీ డాక్టర్ గారు అప్పుడు సలహా చేస్తారు ఏం చేయాలనేది. మామూలుగా ఈ వయసులో ఆ పాస్చరల్ హైపోటెన్షన్ అనేది అవాయిడ్ చేయాలంటే పడుకొని లేచిని కూర్చున్నప్పుడు ఒక 2 మినిట్స్ బెడ్ దగ్గరే కూర్చోండి. మళ్ళీ లేచిని నించుంటారు కదా, అప్పుడు కూడా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బెడ్ దగ్గరే ఉండండి, లేదంటే కళ్ళు తిరిగి పడిపోతారని. ఇది అలవాటు చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. బీపీ కరెక్ట్ గా కంట్రోల్ చేసి తర్వాత ఈసీజీ కూడా నార్మల్ ఉంది లేదు అనేది మీ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటాం. రైట్ సార్, కీహోల్ హార్ట్ సర్జరీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఆల్రెడీ సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? కీ హోల్ సర్జరీ చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని ముందు ఎలాగ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లోపల ఏం అవసరం ఉంటుందో కన్వెన్షనల్ సర్జరీలో సేమ్ ప్రొసీజర్ లోపల కూడా ఉంటుంది. సో రిస్క్ ప్రకారం అయితే కన్వెన్షనల్ సర్జరీ కానీ దీనికని రిస్క్ అయితే సేమ్ ఉంటుంది. దేర్ ఇస్ నో ఎక్స్ట్రా యాడెడ్ రిస్క్. కీ హోల్ చిన్నగా సర్జరీ చేస్తున్నారు, దానివల్ల కనిపించదు, అలాగే ఏం ఉండదు. ఎక్స్ట్రా రిస్క్ అనేది ఏం పెద్దగా ఉండదు దీనిలో. బట్ ఇట్ ఈస్ అ మోర్ టెక్నికలీ ఛాలెంజింగ్, అంటే మనకి ఇంకా ఎక్స్పర్టైజ్ ఛాలెంజింగ్ గా ఉంటది. సో మొత్తం టీమ్ దీనికి అలవాటు అయిపోతే ఆ కాంప్లికేషన్స్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటది. లైక్ అ రెగ్యులర్ ఓపెన్ సర్జరీ దీనిలో కూడా దానికి మ్యాచ్ చేయవచ్చు. రిస్క్ అనేది సేమ్ రిస్క్ అనేది ఉంటది. రైట్ సార్, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అంటే చిన్నపిల్లలు కూడా బై బర్త్ హార్ట్లో హోల్ ఉండి పుడతారు. సో అలాంటి వాళ్ళకి అంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? హార్ట్ లో హోల్ పుట్టు నుంచి వచ్చినప్పుడు అది 2-3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటది. సో జనరల్ గా ఈ హార్ట్ లో ఉన్నప్పుడు అబౌట్ 70-80% హోల్స్ తానుగా క్లోజ్ అయిపోతుంది ఒక 6 months to 1 year వెయిట్ చేస్తే. కొన్ని పిల్లల్లో ఈ హార్ట్ హోల్స్ అనేది బేబీస్ లో చాలా సివియర్ గా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు, ఆయాసం ఉంటది, వెయిట్ బరువు పెరగదు, ఫీడింగ్ డిఫికల్టీస్ ఉంటది. ఇదన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం త్వరగా ఆపరేషన్ అనేది చేయాలి. సో పిల్లలకి అది ఏ లొకేషన్ లో హోల్స్ ఉంది ఆ లొకేషన్ కరెక్ట్ గా చెక్ చేసుకొని ప్రాబ్లమ్స్ కి ఏఎస్డి అని చెప్తాము, లేదంటే విఎస్డి అని హోల్స్ ఉంటది. వేరే ఏది గుండెలో బై బర్త్ వేరే ఏది ప్రాబ్లం లేదంటే ఈ హోల్స్ కి వెంటనే ఆపరేషన్ చేస్తే ఇట్ ఈస్ ఒక్కసారి ఆపరేషన్ చేస్తే మొత్తం కరెక్ట్ అయిపోతుంది. అండ్ ఈ పిల్లలు నార్మల్ లైఫ్ స్పాన్ లీడ్ చేయవచ్చు. వేరే పిల్లలు అలాగే నార్మల్ గ్రోత్ కూడా క్యాచ్అప్ అయిపోతుంది, అండ్ వేరే పిల్లలు అలాగే గ్రోత్ అండ్ లైఫ్ స్పాన్ నార్మల్ అయిపోతుంది. సో ఒక్కసారి ఇవాల్యుయేషన్ చేసి బేబీకి స్పెషలిస్ట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అని డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళు చెక్ చేసి చెప్తే ఇది హోల్స్ ఉంది దీని వల్ల వస్తుందంటే ఇమీడియట్ గా ఆపరేషన్ కి ప్లాన్ చేసుకుంటాం. జనరలీ బిట్వీన్ 1 year to 3 years లో ఆపరేషన్ చేసేస్తే ద రిజల్ట్స్ ఆఫ్ ద సర్జరీ ఆర్ వెరీ గుడ్. పిల్లలు కూడా ఇది ఆపరేషన్ అయింది అని గుర్తుండదు, సో వాళ్ళు కూడా వెంటనే రికవర్ అయిపోతారు. సో కొన్ని కండిషన్స్ లో 3 months 6 months లోపలనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. అది బేబీకి గుండు పరంగా ఎక్కువ సిమ్టమ్స్ ఎక్కువ ఉంది, వెయిట్ పెరగట్లేదు, ఫెయిల్యూర్ టు థ్రైవ్ అని చెప్తాం. అంటే బతుకుతానికి గుండు వ్యాధితో అవదు అని, ఆ పరిస్థితిలో ఇంకా త్వరగా ఆపరేషన్ చేయాలి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, షాహిదా హైదరాబాద్ నుంచి. హలో షాహిదా గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో, నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి అమ్మా. సార్ నాకు 6 months నుంచి హార్ట్ లో బరువుగా ఉండడం, పెయిన్ రావడం, అలా ఒకటేసారి ఊపిరికి ఇలా పైకి తీసుకోవడం ఇలా అవుతుంది సార్. గాంధీలో చేయించుకున్నాను సార్, ఈసీజీ స్కానింగ్ అన్ని తీశారు, నార్మల్ ఉంది, కాకపోతే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, టెన్షన్ తీసుకోవద్దు ఇలా అని చెప్పారు సార్. కొద్దిగా భయం వేస్తుంది, ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంటి అని. సో మీకు టెస్ట్ అన్ని అయిన తర్వాత ఈసీజీ టెస్ట్, ఎకో టెస్ట్ నార్మల్ గా ఉంది అని చెప్తే మీకు దాని గురించి మీ గుండు నార్మల్ గా ఉంది అని డాక్టర్ గారు చెప్పారంటే దాని గురించి మీరు కంగారు పడడానికి అవసరం లేదమ్మా. వేరే ఏదైనా రీజన్, వేరే ఏదైనా కారణంకి మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, యాంగ్జైటీ ఉంది అని చెప్తే అది కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాను. రైట్ సార్,
కీహోల్ హార్ట్ సర్జరీ తర్వాత అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది సార్, ఎలా ఉంటుందంటారు? కీ హోల్ సర్జరీలో ఇప్పటి వరకు లాస్ట్ 2.5-3 years నుంచి రెగ్యులర్ గా చేస్తున్నాము. వాట్ వీఆర్ సీయింగ్ అనేది చెప్తాను. అడల్ట్స్ లో ఎస్పెషలీ సర్జరీ చేసిన 2 రోజు 3 రోజుకి ఇంటికి పంపించగలము. సో వాళ్ళ రికవరీ అంటే ఇంటికి వెళ్ళి నార్మల్ లైఫ్ కి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు వర్క్, మెయిన్లీ ఫిజికల్ గా వర్క్ చేయడానికి, నార్మల్ ఎక్సర్సైజ్ చేయడం అండ్ గెటింగ్ ఇన్ టు వెరీ యాక్టివ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఇదంతా చాలా త్వరగా అచీవ్ చేస్తున్నారు. సమ్ ఆఫ్ మై పేషెంట్స్ కీ హోల్ సర్జరీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 months కే మ్యారథాన్ కూడా చేశారు. అది కూడా మినీ మ్యారథాన్ బిట్వీన్ 12 and 36 kilometers కి. సో అంత ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇమీడియట్ గా చేయవచ్చు అనేది అడ్వాంటేజ్ ఇందులో. రెండే అడ్వాంటేజ్ వాట్ వీఆర్ సీయింగ్ అంటే కీ హోల్ సర్జరీ చేసినప్పుడు పిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళకి ఇక్కడ కట్స్ ఉండదు. సో వాళ్ళకి ఎవరికో మీకు చిన్నప్పుడు గుండెకి ఆపరేషన్ అయింది అని ఎవరు చెప్పడానికి అవ్వదు. ఫీమేల్స్ లో ఎస్పెషల్లీ కాస్మెటిక్ పర్పస్ లో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. సో మన ఆపరేషన్ చేసినప్పుడు సెంటర్ లో స్కార్ ఉన్నప్పుడు ఓకే మీకు ఆపరేషన్ అయింది, దీనివల్ల ఏదైనా రీజన్ కి తెలుస్తుంది అని చెప్తే అప్పుడు ఎస్పెషలీ యంగ్ గర్ల్స్ ఇన్ దర్ ఎర్లీ ఏజ్ 10 to 16 years వరకు ఈ స్కార్ అనేది కూడా కనపడదు. సైడ్ నుంచి చేస్తాము, అది చేయి కింద ఉంటది, అప్పుడు వాళ్ళకి ఆపరేషన్ అయిందని కూడా తెలియదు. సో ఈ కాస్మెటిక్ రీజన్ వల్ల కూడా చాలా మందికి బెనిఫిట్ వస్తుంది. సో దీస్ ఆర్ ది యాడెడ్ అడ్వాంటేజెస్. అంటే మనకి ఫిజికల్ రీహాబిలిటేషన్ ఏమవుతుంది, అది చాలా ఎర్లీ, చాలా స్ట్రాంగ్ గా బెనిఫిషియల్ ఉంటుంది. సో ఆ కీ హోల్ సర్జరీ చేయడం అనేది ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంది దీంతో. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, బాబురావు ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. హలో బాబురావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. నమస్తే, చెప్పండి. నేను 2004లోని నేను మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేసుకున్నానండి 2004లో. ఓకే. మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అయ్యిందండి నాకు 2004లో. ఓకే. ఇప్పుడు ఏంటంటే అయోటికా వాల్వ్ అనేది ఇంకోటి ఉంది కదా, అరోటా వాల్వ్ అనేది, అది మైల్డ్ నుంచి మోడరేట్ కి వచ్చి 2004 తర్వాత మైల్డ్ నుంచి మోడరేట్ కి వచ్చి మోడరేట్ నుంచి ఇట్ బికమ్స్ టు సివియర్ అనే టైప్ లోని ఇప్పుడు సింప్టమ్స్ వస్తున్నాయి. బట్ నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమీ లేదండి. ఇప్పుడు ఆపరేషన్స్ అనేది మళ్ళీ ఓపెన్ హార్ట్ చేయకుండా ఏదో కొత్తగా లేటెస్ట్ గా ఒక టెక్నాలజీ వచ్చింది, డైరెక్ట్ గా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా మనం అది వాల్వ్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చని అది విన్నానండి. యాక్చువల్ గా ఇప్పుడు నాకైతే సిమ్టమ్స్ అనేది సివియర్ గా ఏమీ లేవు. బట్ మైట్రల్ వల్ల మాత్రం బాగానే పనిచేస్తుందండి, వర్క్ అవుతుంది బాగానే ఇప్పటికీ కూడా. ఎవ్రీ ఇయర్ నేను ఎక్కువ చేయించుకుంటున్నాను. డాక్టర్ సివి రావు గారని పినాకిల్ హాస్పిటల్ చూస్తున్నారండి, డాక్టర్ సివి రావు గారు. సో నాకు ఈ అయోటికా వాల్వ్ అనేది మామూలు ఆపరేషన్ అనేది చేయకుండా ఏదో సిస్టమ్ ఒకటి కొత్తగా వచ్చిందండి బాబురావు గారు, కానీ ప్రస్తుతానికి పర్వాలేదు. మీకు మైల్డ్ నుంచి మోడరేట్ వచ్చి మోడరేట్ నుంచి సివియర్ వచ్చినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించకండి అని చెప్పి అన్నారు. బట్ ఆపరేషన్స్ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా మామూలు వేరే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందండి అని చెప్పారండి. అది ఏంటండి అది డాక్టర్ గారు? అవునండి, కరెక్ట్ అది. సో ఈ మీకు ఉండేది ప్రాబ్లం కి రెండే ఆపరేషన్ చేయడం అనేది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత గుండుకి ఇక్కడ బోన్ కి అడేషన్స్ అని వస్తుంది, అంటే గుండు బోన్ చాలా దగ్గరగా ఉంటది. సో మళ్ళీ ఆపరేషన్ చేసినప్పుడు ఆ గుండెకి డ్యామేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సో ఇప్పుడు మీకు అయోటిక్ వాల్వ్ ఒకటే రీప్లేస్మెంట్ చేయాలంటే ఈ ఆపరేషన్ చేయకుండా తొడే ద్వారా వాల్వ్ ని ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. దానికి టేవార్ ప్రొసీజర్స్ అని చెప్తాం. సో దానికి పెద్దగా మీకు ఇక్కడ కట్ చేయడం అనేది ఫస్ట్ టైం మీకు ఆపరేషన్ చేసినప్పుడు గుర్తు ఉంటది, మీకు ఇక్కడ కట్ చేస్తారు, చిన్న చిన్న ట్యూబ్స్ ఉంటది అనేది. అలాగేం ఉండదు. తొడే ద్వారా ఒక చిన్న కట్ చేసి ఒక వాల్వ్ అనేది ఒక షీత్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో అది టీవార్ అని ప్రొసీజర్ అని చెప్తారండి. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీ అండి, అది కూడా రెగ్యులర్ గా చేస్తున్నారు, దానికి కూడా మంచిగా రిజల్ట్స్ ఉందండి. రైట్ సార్, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ASD VSD అన్నారు కదా సార్, అసలు వాట్ ఇట్ మీన్స్ సార్?
ఏఎస్డి విఎస్డి అంటే ఇది గుండులో 2 సెప్టమ్ అని ఉంటదండి. అంటే 4 చేంబర్స్ ఉంటది గుండులో, 4 రూమ్స్ అని చెప్తాం. ఆ రూమ్స్ మధ్యలో గోడలు ఉంటది, ఆ గోడలని మనం సెప్టమ్ అని చెప్తాము. సో ఈ గోడలో ఏదైనా కన్నం పడితే, హోల్స్ అని పడితే దానికి డిఫెక్ట్ అని చెప్తాం. సో 2 ఏట్రియం మధ్యలో హోల్ అని చెప్తే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని చెప్తాము. 2 వెంట్రికల్స్ అంటే ఇంకా 2 చేంబర్స్ మధ్యలో ఆ సెప్టమ్ హోల్ ఉన్నప్పుడు అదిని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అని చెప్తామండి. సో ఇది 2 హోల్స్ 2 ప్లేసెస్ లో బై బర్త్ డిఫెక్ట్ వస్తుందండి. అండ్ 2 చోట్ల విఎస్డి అనేది అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ లో కొంచెం బేబీస్ కి ఇంకా సివియర్ గా ఎఫెక్ట్ ఉంటుంది. దానికి కొంచెం ఎర్లీగా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుందండి. రైట్ సార్, కీ హోల్ హార్ట్ సర్జరీ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి మార్గం. థ్యాంక్ యూ అండి. స్టే ట్యూన్ టు సాక్షి.